ఆ రత్నం చెప్పింది విన్నావు కదమ్మా, నీ చేత కూడా ఆ చెట్టుకు ముడుపు కట్టిస్తాను. ఈ మధ్య నువ్వు కూడా చాలా డల్గా ఉంటున్నావు. ఆ చెట్టుకు ముడుపు కడితే తిరిగి ఎప్పట్లాగే ఉంటావు. నాలాంటి వాళ్ళ ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడో ఏంటో. అలాంటి వాడితో నాకు న్యాయం ఎలా చేస్తావు బావా? ఈయనేంటి నిన్న మొన్నటి వరకు ఫోన్లో నా ఫోటో పెట్టుకునేవారు, ఇప్పుడేంటి నేను నా చెల్లెలు కలిసిన ఫోటో పెట్టుకున్నారు? మీ అమ్మగారిని మేనేజ్ చేయలేక నేనెంత ఇబ్బంది పడ్డానో తెలుసా మీకు? అయినా మా చెల్లెల మీద మీకెందుకండి అంత ఎఫెక్షన్? అలాంటివేంటి అమూల్య, మరదలు కదా, అందులోనూ ప్రెగ్నెంట్ కదా అని. అక్కగా నా చెల్లెల మీద నేను బాగా శ్రద్ధ చూపిస్తాను. దాని బాగోగుల గురించి నేను పట్టించుకుంటాను. మీ చెల్లెలికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నా. మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఆయన తీసుకెళ్తే కూడా తయ్యమని వెళ్ళిపోవడానికి నీకు బుద్ధి లేదా? ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చెప్పకుండా తీసుకెళ్లాడక్క బావా. తీరా అక్కడికి తీసుకెళ్ళాక ఇక్కడ నీతో ముడుపు కట్టిస్తానన్నాడక్క. సారీ అక్క. ఇంకోసారి బావతో అలా చూశాను బాగోదు చెప్తున్నాను. వెళ్ళు లోపలికి. అమూల్య వస్తుంది. స్టార్ట్ చెయ్. అలాగే అమ్మగారు. నీ పనేంటి చెప్పు. నీ పనేంటి? ఈ బట్టలు ఉతకడం, ఇంటిని శుభ్రంగా ఉంచటం. నీకెందుకు ఎక్స్ట్రాలు? ఎక్స్ట్రాలు కాదమ్మా, మీరే చెప్పండి. అసలు ఈ ఇంట్లో కడుపెవరికి? అమూల్యకి. అమూల్యమ్మకి కడుపైతే పార్దు గారు ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్లాలమ్మా? అమూల్యమ్మనే తీసుకెళ్ళాలి. అమూల్యమ్మ గారితోనే ముడుపు కట్టించాలి. అవును కదమ్మా? అవును. మరి ఆయన ఆవిడ చెల్లెల గారితో ముడుపు కట్టించారేంటమ్మా? అక్క కడుపు బాగుండాలని బావి కాబట్టి చెల్లెలతో ముడుపు కట్టించుంటాడు. చూడండమ్మా, ఆ చెట్టు యొక్క గొప్పతనం ఏంటంటే కడుపుతో ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ముడుపు కట్టాలి. అంతేగాని ఎవరి కడుపు కోసమో ఎవరో ముడుపు కట్టకూడదమ్మా. అయితే ఇప్పుడేమంటావు? దీన్ని బట్టి చూస్తుంటే నాకు ఒకటి అర్థమైందమ్మా. ఏంటి? చెల్లెల గారికి కడుపైతే అమూల్యమ్మ గారు ఆవిడికి కడుపు వచ్చినట్టు నాటకం ఆడుతున్నారేమో అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అమూల్యకి కడుపైతే వాళ్ళ చెల్లెలు కడుపు అంటావా? నీకు అసలు బుద్ధుందా? నీదసలు నోరేనా? అది నాలుక లేక తాటుమట్ట? ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నా దగ్గర వాగినట్టు ఇంకెవరి దగ్గరైనా వాగావా చంపేస్తాను. బావా మరదళ్ళు రోడ్డు మీద నడిచెళ్ళినా తప్పులా ఉందే. నన్ను క్షమించండి అమ్మా, క్షమించండి. చూడు, కడుపు అమూల్యకి, లావణ్య కాదు. అర్థమైందా? అర్థమైందమ్మా.
ఎక్కువ మాట్లాడితే నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. అంతేలేమ్మా, నిజం మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అమూల్య, అమూల్య, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? నేనొచ్చి చాలాసేపు అయిందండి ఐశ్వర్య గారు. అంటే అంటే నువ్వు ఆవిడ మాటలు విన్నావా? అంతా విన్నాను ఐశ్వర్య గారు. లోకులు కాకులు అమూల్య, వాళ్ళ మాటల గురించి మనం పట్టించుకోకూడదు. లేదండి, లోకులు చాలా తెలివైన వాళ్ళు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు వాళ్ళకేదో అనుమానం వస్తే కాని వాళ్ళలా అడగరు. అమూల్య, అసలు మనలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. కిచెన్ లో ఏదో పనున్నట్టుంది కదా, నువ్వెళ్ళు. అమూల్య, నీ చెల్లెలి మ్యాటర్ నాకెప్పుడో తెలుసు. నేనే కావాలని ఆ పని మనిషితో నా మనసులోని మాట అలా మాట్లాడించానే. ఈ మ్యాప్ ఇక్కడ పెట్టాను, చాలా ఇంపార్టెంట్ మ్యాప్. ఎవరిది శుభలేఖ? చూస్తుంటే చాలా పాతదిగా ఉంది. ఇదేదో 1989 ఇదేదో 25 సంవత్సరాల క్రితం శుభలేఖలా ఉంది. అంటే ఇది ఆంటీ అంకుల్ వాళ్ళ పెళ్లి శుభలేఖ అన్నమాట. ఐశ్వర్య, పార్దు గారు, ఇది చూడండి చూడండి. పార్దు గారు, అది మీ అమ్మ నాన్నల పెళ్లి శుభలేఖ. అవును, రేపు వాళ్ళ పెళ్లి రోజు. ఉదయ్ మాస్టర్ గారు, ఆ శుభలేఖ ఏంటి? మీరే చూడండమ్మా.
ఇది అత్తయ్య మావయ్య గారిలో పెళ్లి శుభలేఖ. అవునమ్మా, రేపు వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి మనం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. ప్రెగ్నెన్సీ మ్యాటర్ విషయంలో నేను ఇప్పుడు అమూల్యకి దొరకకుండా ఉండాలంటే ఉదయ్ చెప్పినట్టు చేయడమే మంచిది. ఇప్పుడు ఈ ఫంక్షన్ హడావుల్లో 2 రోజులు అమూల్య నుండి తప్పించుకోవచ్చు. ప్రతి నిమిషం అత్తయ్య మావయ్య గారి దగ్గర ప్రెగ్నెన్సీ విషయం అబద్ధం వాళ్ళక చచ్చిపోతున్నాను. 2 రోజులు ఈ విధంగానైనా వాళ్ళు ప్రెగ్నెన్సీ మ్యాటర్ని మర్చిపోతారు. ఆ తర్వాత లావణ్యని పార్థవ్ గారిని నిలదీయొచ్చు. కనుక ఉదయ్ మాస్టర్ గారు చెప్పిన దానికి ఊ కొడితేనే బెటర్. సరే. చూడండి, ఈ విషయం ఆంటీ అంకుల్కి అసలు తెలియకూడదు. వాళ్ళిద్దరికి మనం పెద్ద సర్ప్రైజ్ ఇద్దాం. ఉదయ్, మనం సర్ప్రైజ్ ఇద్దామని అంటున్నావు, బానే ఉంది. కానీ రేపు మనం చేసే అరేంజ్మెంట్ చూసి ఆంటీ అంకుల్ వాళ్ళకి డౌట్ రాదా? అప్పటికప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే. ముందు జంబోకి ఫోన్ చేసి విషయం చెప్పాలి. ఆగుదే, నేను ఫోన్ చేస్తాను. సరేరా, చెప్పింది అర్థమైంది కదా, వెంటనే బయలుదేరా. ఓకే, జంబో కూడా ఫోన్ చేసి చెప్పేశాం. ఇంకా మనం మన పనులు స్టార్ట్ చేద్దాం. కానీ ఆంటీ అంకుల్కి మాత్రం అస్సలు తెలియకూడదు. కొంచెం కూడా అనుమానం రాకుండా చేయాలి. ఏంటి అందరూ ఏదో డిస్కస్ చేస్తూ మేం రాగానే ఆపేశారు? అబ్బే ఏం లేదా ఆంటీ, అదే ఏటీఎంలో ఇప్పుడు డబ్బులు ఈజీగా దొరుకుతున్నాయని చెప్తున్నాను అంతే. నువ్వు చెప్పేదానికి వీళ్ళందరి ఎక్స్ప్రెషన్స్ కి ఏ సంబంధం లేదు. ఏమ్మా అమూల్య, ఉదయ్ చెప్పేది నిజమేనా, లేక మా దగ్గర ఏదైనా దాస్తున్నారా? అయ్యో, అలాంటిదేమీ లేదత్తయ్య గారు. ఉదయ్ మాస్టర్ గారు చెప్పింది నిజమే. ఏం లావణ్య, అంతే కదా? అవునత్తయ్య, ఉదయ్ గారు చెప్పింది నిజం. అన్నపూర్ణ, నీకు చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు రాత్రికే నేను బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తున్నాను. మా రీజనల్ సేల్స్ మేనేజర్ గిరీష్ సంవత్సరానికి ఒకసారి మీటింగ్ అరేంజ్ చేస్తాడు. రావడానికి 2 రోజులు పడుతుంది. మావయ్య గారు, గిరీష్ గారి నంబర్ ఒకసారి ఇస్తారా? నెంబర్ ఏంటమ్మా, ఫోనే కల్పిస్తాను. ఇటివ్వండి, నేను మాట్లాడతాను. హలో, ಗಿರೀಶ್ ಹೇಗಿದ್ರೆ? ನಾನ್ ಮಾಮಗೆ ನಾಳೆ ಸ್ವಲ್ಪ ಹೇಳಿಸಾಯ್ದ. ಮೀಟಿಂಗ್ ಎಲ್ಲ ನೀದು ನೋಡ್ಕೊಳ್ಳಿ.
నీకు కన్నడ కూడా వచ్చమ్మా? అమ్మకి రాని భాష ఏది అంకుల్? అబ్బా ఉదయ్, మాట్లాడితే మీ అమ్మకి బిస్కెట్స్ వేసేస్తూ ఉంటావు. భాష ఏదో రకంగా వస్తుందిలే. నా ప్రోగ్రామ్ ఏంటమ్మా ఇలా క్యాన్సిల్ చేశావు? మావయ్య గారు, మీరు బెంగళూరుకి వెళ్ళకూడదు అంతే. పదలావణ్య. ఏంట్రా పార్దు, అమూల్య ఇలా చేసిందేంటి? నానా, అమూల్య చెప్పింది కదా, మీరు బెంగళూరు వెళ్ళట్లేదు అంతే. ఉదయ్, ఏంటిది? పార్థు గారు చెప్పారు కదా, మీరు బెంగళూరు వెళ్ళకూడదు అంకుల్, అంతే. ఐశ్వర్య, ఏంటమ్మా ఇదంతా? అదే అంకుల్, ఉదయ్ చెప్పాడు కదా, మీరు బెంగళూరు వెళ్ళకూడదు అంతే. అమృతవల్లి వనం ఇటువైపే నగేష్, పద. ఆగండి ఆగండి, ఎక్కడికి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు? మీరు ఎటువైపైనా వెళ్ళండి, కానీ ఆ అమృతవల్లి వనం వైపు మాత్రం వెళ్ళకండి. మేం వెళ్ళవలసిన అమృతవల్లి వనంలోకే. ఏంటి? అవును. మీకు మీ ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ అమృతవల్లి వనంలోకి వెళ్ళకండి. మీకు ప్రాణాల మీద ఆశ లేకపోతేనే ఆ వనంలోకి వెళ్ళండి. ఆ వనం ఎంత డేంజర్ అయినా సరే మేం వెళ్ళి తీరుతాము. మిమ్మల్ని ఇంకా భగవంతుడే కాపాడాలా. పద నగేష్. అది కాదు సార్, అడవికి దగ్గరలో బతుకుతున్న వాళ్ళే ఆ వనంలోకి వెళ్ళాలంటే ఇంతలా భయపడుతున్నారు. ఇంకా మనం వెళ్ళడం అవసరమా? వెళ్ళక తప్పదు. మనం అనుకుంది సాధించాలంటే సాహసాలు చేయక తప్పదు నగేష్. అసలు ఆ అమృతవల్లి వనానికి దేనికి సంబంధం ఏంటి సార్? అమృతవల్లి సమరశేఖరుడిద్దరూ అపార నిధి నిక్షేపాలని ఎక్కడో ఒక చోట దాచారని నా రీసెర్చ్లో తెలిసింది. వాటికి సంబంధించిన రహస్యం ఒకటి ఈ అమృతవల్లి వనంలోనే ఉంది. అందుకే ఇప్పుడు వెళ్తున్నాం. మనతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్తే బెటర్ ఏమో సార్. ఇంతకుముందు తీసుకెళ్ళి ఏం చేశాము ఒకసారి గుర్తు తెచ్చుకో. గుర్తొచ్చిందా? మళ్ళీ అలాంటి పొరపాటు చేయకూడదు. పదండి.
చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అర్థమైందా? ఏం మాట్లాడవే నగేష్? నగేష్, 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 నీకేం కాలేదు కదా? అయ్యో ఓకే సార్, ఇదంతా ఏంటి సార్? నాకేం అర్థం కావట్లేదు. అమృతవల్లి వనంలోకి వచ్చాం కదా, కొన్ని శక్తులు మనల్ని అడ్డుపడుతున్నాయి. పద, దా. పెద్దయినా, ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వారం నన్నిక్కడికి తీసుకొచ్చి నా చేత ఈ చోటుకి శాంతి పూజ చేయిస్తావు. ఎందుకు పెద్దయినా? నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఇక్కడ పూజ చేయకూడదమ్మా. ఒకవేళ ఎవరు పూజ చేయాలనుకున్నా ఈ చోటికి రాలేరమ్మా.